మానవ ప్రేమకు కరుణకు మారుబేరుగా వెలసినటువంటి మదర్ తెరేసా గారి పవిత్రమైన జ్ఞాపకాలతో కూడిన ఈ స్థలంలోని సమావేశమైన పెద్దలకు, సహోదరి సహోదరులకు, పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మంచి మనసు గల అందరికీ నమస్కారాలు. మడకనిలు మరియు ఒక యువకుడు అరెస్టు కావడం చాలా బాధాకరము. అక్రమ మానవ రవాణా అనే నిందారోపణతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసు బలగాలను దిష్టి బొమ్మలుగా ఉంచి కొంతమంది దురుద్దేశముతో బహిరంగంగా వారిని విచారించడం చాలా బాధాకరం. ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్రమ మానవ రవాణా అనే ఆరోపణ అన్ని విధాలుగా అవాస్తవం, అది తప్పు. ఈ మడకన్యలు చేసినది నిరుపేదలకు ఉపాధి కలిగించడానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రము. బహిరంగంగా రైలు మార్గం ప్రయాణం చేసేవారిని అక్రమ రవాణా చేసే వాళ్ళని ఎలా పిలుస్తారండి? తల్లిదండ్రుల సమ్మతి పత్రముతో ప్రయాణం చేసిన వారిని ఏ విధముగా అక్రమ మానవ రవాణాకు గురైన వాళ్ళని అంటారండి? పేద ప్రజలకు, నిరుపేదలకు ఉపాధిని కలిగించడానికి ఆ మడకన్యలు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ విధముగా వ్యాఖ్యానిస్తూ వారిని అరెస్టు చేయడం చాలా బాధాకరం. ఈ సంఘటనను మేము నిరసిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ సంఘటనకు నిరసనగా మేము చేసే శాంతి యాత్ర ఇది. శాంతియుతంగా మేము ఈ సంఘటనను నిరసించాలనుకుంటున్నాం. ఎందుకంటే మా మార్గము శాంతి మార్గము, మా ఊపిరి క్రీస్తు ప్రేమ, మా వైఖరి ఇతరులను క్షమించడం. అందుకే శాంతియుతంగా, ప్రేమపూర్వకంగా ఈరోజు సికింద్రాబాద్ పట్టణంలో ఈ మడకన్యలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఈ నిరసన ర్యాలీని చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము సమాజానికి చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, క్రైస్తవులు కావడం, క్రైస్తవ విశ్వాసం దేశానికి వ్యతిరేకం కాదు. క్రైస్తవ విశ్వాసం దేశభక్తికి ఏమాత్రము వ్యతిరేకం కాదు. మేము క్రైస్తవులమే, కానీ మేము భారతీయులమే, మేము భారత మాత బిడ్డలమే, మేము భారతదేశ పౌరులమే. మా విశ్వాసం క్రైస్తవ విశ్వాసం కావచ్చు, కానీ మా దేశం భారతదేశమే. క్రైస్తవులు దేశభక్తులు కారు అని చెప్పడం అబద్ధము. మా విశ్వాసం దేశాన్ని ప్రేమించడం మాకు నేర్పిస్తుంది. మా పవిత్ర గ్రంథం దేశాన్ని ప్రేమించడం నేర్పిస్తుంది, కానీ దేశాన్ని వ్యతిరేకించడం ఎప్పుడూ కూడా నేర్పించడం లేదు. ముఖ్యంగా దేశమును ప్రేమించమని మా విశ్వాసం మాకు నేర్పిస్తుంది. అభ్యుదయ కవి శ్రీ గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మ్యాప్లో ఉన్నది కాదు, దేశమంటే మానవులే, దేశమంటే మనుషులే. భారతదేశంలో అత్యధిక స్థాయిలో మానవులకు సేవ చేసేవారు మడకన్యలు, సిస్టర్స్. వారిని ఈ విధముగా ఇబ్బందికి గురి చేయడం తప్పు. ఇది ఖండించదగిన విషయమని మేము ఈరోజు సమాజానికి చెప్పాలనుకుంటున్నాము. మా విశ్వాసం ప్రకారము దేశాన్ని ప్రేమించడం మా అలవాటు, అది మాకు వచ్చినటువంటి విషయం. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం వచనములు 1 నుంచి 7 వరకు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, యేసు ప్రభువు బెత్లెహేములో పశువుల పాకలో పుట్టడానికి కారణం చక్రవర్తి ఆజ్ఞను శిరస్సు వహించి యోసేపు గారు, మరియమ్మ గారు బెత్లెహేము పట్టణానికి వెళ్ళడమే. చక్రవర్తి ఆజ్ఞను పాటించినందుకే వారికి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. వారు పడిన కష్టాలన్నీ ఇన్ని కావు, అయినప్పటికీ వారు చక్రవర్తి ఆజ్ఞను పాటించారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వాక్యములో యేసు అంటున్నారు,
చక్రవర్తికి దేవునికి ఇవ్వండి. మేము ఈ దేశానికి ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉంటాం. ఈ దేశాన్ని మేము ప్రేమిస్తూ ఉంటాం. ఈ దేశంలో మానవులను మేము ప్రేమిస్తుంటాం. వారికి సేవలు చేస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి, దేశానికి ఇవ్వాల్సినవి దేశానికి ఇచ్చేవాళ్ళు క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం దేశభక్తికి వ్యతిరేకం కానే కాదు. పుణ్య పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం వచనములు 1 నుంచి 6 వరకు పౌలు గారు బోధిస్తున్నారు. మీరు రాజ్య పాలకులకు విధేయులు కండి, రాజ్య పాలకుల ఆదేశాలను మీరు పాటించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేశ పౌరులమే మేము భారతమాత బిడ్డలమే. ఈ దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం. ఈ దేశ ఆజ్ఞలను మేము అక్షరాలు పాటిస్తున్నాము. మా విశ్వాసము క్రైస్తవ విశ్వాసమే, కానీ అవిశ్వాసం ఈ దేశానికి వ్యతిరేకం కాదు. ఎంతో మంది భారతీయులు విదేశాల్లో వారి విశ్వాసాలను పాటిస్తూ స్వేచ్ఛగా బతుకుతున్నారు. వారు పుట్టి పెరిగినది భారతదేశంలో, కానీ వారు ఉండేది విదేశాల్లో. వారి సొంత విశ్వాసాన్ని పాటిస్తూ మేము పుట్టి పెరిగినది ఈ భారతదేశంలో, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే, ఈ భారతదేశ బిడ్డలమే. మా విశ్వాసం క్రైస్తవ విశ్వాసమైనంత మాత్రాన మేము ఈ దేశానికి వ్యతిరేకం కావడం లేదు. ఈరోజు మేము మీకు చెప్పాలనుకుంటున్నాము, ఈ దేశంలో స్వేచ్ఛగా మా విశ్వాసాన్ని పాటిస్తూ జీవించే హక్కు భారత రాజ్యాంగం మాకు ప్రసాదిస్తుంది. ఆ హక్కును మేము ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా హక్కును తాకట్టు పెట్టి భారతదేశంలో మేము జీవించము కూడా. మా హక్కు మేము వాడుకుందాం. మేము ఈ దేశంలో మా విశ్వాసాన్ని పాటిస్తూ ప్రకటిస్తాం. ఈ సందర్భంగా మేము అధికారులకు, ప్రభుత్వాలకు చేసే విజ్ఞప్తి ఏమనగా, త్వరలోనే అకారణంగా అదుపులోకి తీసుకున్న శిస్తులను విడుదల చేయాలి. వారితో పాటు అదుపులోకి తీసుకోబడిన ఆ యువకుణ్ణి విడుదల చేయాలి. వారి మీద మోపినటువంటి నిందారోపణలను కొట్టివేయాలి. భారతదేశంలో క్రైస్తవులు స్వేచ్ఛగా జీవించబడుగా వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఈరోజు ఈ నిరసన ర్యాలీకి విచ్చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారతదేశంలో ఉండి క్రైస్తవ విశ్వాసాన్ని పాటిస్తూ మంచి క్రైస్తవులుగా, మంచి దేశ పౌరులుగా జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రభువు మనలందరినీ ధారాళంగా దీవించుగాక.